హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తాజాగా ఆ దేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పిఎల్ఏ ఆర్మీలో సెకండ్ పొజిషన్లో ఉన్న జాంగ్ యూజియాపై ఆయన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు గుప్పించడంతో పాటుగా చైనాకు సంబంధించిన అణ్వస్త్రాలకు చెందిన రహస్య సమాచారాన్ని అమెరికాకు ఈయన అందజేశారు. తద్వారా దేశ ద్రోహానికే పాల్పడ్డారు అనే ఆరోపణలతో తాజాగా జాంగ్ యూజియాను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనపై ప్రభుత్వం విచారణ కొనసాగిస్తోంది. అయితే జాంగ్ యూజియాను మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఆయన జిన్పింగ్ కు చాలా సన్నిహితుడు, ఒక రకంగా మిత్రుడు అనే చెప్పుకోవచ్చు. జిన్పింగ్ తీసుకునే అనేక నిర్ణయాల్లో జాంగ్ యూజియాన్ ప్రభావం సైతం పెద్ద ఎత్తున ఉంటుంది అని విశ్లేషకులు సైతం చెబుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తిపై జిన్పింగ్ తాజాగా ఎందుకు ఇలాంటి ఆరోపణలు గుప్పించాడు? ప్రస్తుతం జాంగ్ యూజియాన్ పైనే మాత్రమే కాకుండా 2023 నుంచి ఇప్పటి వరకు పిఎల్ఏ ఆర్మీలో ఏకంగా 20 మందిపై ఈ విధంగా అవినీతి ఆరోపణలో లేదంటే ఇతరత్ర ఆరోపణలో చూపించి వీళ్ళందరినీ అరెస్ట్ చేయించాడు జిన్పింగ్. దీన్ని బట్టి చూసుకుంటే పిఎల్ఏ ఆర్మీలో జిన్పింగ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు ఏమైనా వస్తోందా? ఒకవేళ జిన్పింగ్ పై ఇటువంటి తిరుగుబాటు వస్తే భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అంటే జిన్పింగ్ దీన్ని చూసే భయపడుతున్నందుకే విదేశీ పర్యటనలు ఎక్కువగా చేయడం లేదా అనే అనుమానాలు అయితే మనకు వ్యక్తం అవుతూ ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి జిన్పింగ్ ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఆయన విదేశీ పర్యటనలు ఎక్కువగా అస్సలు చేయలేదు. మరీ ఇంపార్టెంట్ అనుకుంటే తప్ప ఆయన విదేశాలకు వెళ్ళిన దాఖలాలు లేవు. మనం గత విదేశీ పర్యటనల లిస్టు చూస్తే కూడా ఇది చాలా కీలకంగా మనకు కనిపిస్తుంది. జిన్పింగ్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే దానికి సంబంధించి మనం పరిశీలన చేస్తే ఖచ్చితంగా పిఎల్ఏ ఆర్మీలో ఏదో తిరుగుబాటు పర్వం మొదలైంది అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ వస్తూ ఉన్నాయి. పిఎల్ఏ ఆర్మీలో 2022లో హైయెస్ట్ అథారిటీ అయిన 6 సభ్యులతో కూడిన ఒక బోర్డును జిన్పింగ్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కింది స్థాయి అధికారులను సైతం పెద్ద ఎత్తున నియామకం చేపట్టాడు. అయితే 2023కి వచ్చేసరికి ఈ 6 సభ్యులతో పాటు ఆ హైయెస్ట్ అథారిటీలో ఎవరైతే ఉంటారో వీళ్ళందరి పైన జిన్పింగ్ మెల్లిమెల్లిగా చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పటికైతే 6 సభ్యుల్లో ఒక్కరు మాత్రమే మిగిలారు. మిగిలిన 5 మంది అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా పిఎల్ఏ ఆర్మీలో కింది స్థాయి వ్యక్తులను సైతం పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తూ అవినీతి ఆరోపణలు లేదంటే ఇతరత్ర ఆరోపణలు చేస్తూ వీళ్ళందరినీ ఇప్పుడు జైల్లో ఉంచిన పరిస్థితి నెలకొంది. అయితే పిఎల్ఏ ఆర్మీ ఇంత వీక్ గా ఉందా? ఆ దేశం ఈ విధంగా హైయెస్ట్ అథారిటీ మొత్తాన్ని తొలగిస్తూ వస్తున్న నేపథ్యంలో ఇతరత్ర ఏదైనా యుద్ధం కనుక సంభవిస్తే ఆ ఆర్మీ తట్టుకోగలదా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా తట్టుకోగలదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాయకత్వం లేమి వల్ల కింది స్థాయి ఆర్మీ పోరాడకుండా మానేది. కాబట్టి ఖచ్చితంగా ఆర్మీ అయితే ప్రస్తుతానికి పటిష్టంగానే ఉంది. కానీ నాయకత్వం లేమి అండ్ అక్కడ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఇలాంటివి వస్తూ ఉండటమే ఆందోళనను కలిగిస్తున్న అంశం అని చెప్పుకోవచ్చు. నిజానికి పిఎల్ఏ ఆర్మీలో అవినీతి అనేది వేళ్ళూనుకొని పోయిందనే చెప్పుకోవచ్చు. ఈ హైయెస్ట్ అథారిటీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కింది స్థాయిలో రిక్రూట్మెంట్ చేయాలి అంటే మాకు ఎంతో కొంత లంచం ఇవ్వాలి అనే విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక అబద్ధాన్ని క్రియేట్ చేయాలంటే అందులో ఎంతో కొంత నిజం ఉండాలని అంటారు కదా. ఈ విధంగా ఈ లంచం తీసుకుంటున్న దాన్ని సాకుగా చూపించి వాళ్ళపై దేశద్రోహ అభియోగాలు లేదంటే వాళ్ళను తప్పించడానికి జిన్పింగ్ దీన్ని ఆసరాగా చేసుకుంటూ ఉన్నాడు. నిజానికి ఆయనకు వ్యతిరేకంగా ఏమైనా కుట్ర జరుగుతోంది అని జిన్పింగ్ నమ్ముతున్న పరిస్థితుల్లోనే ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాడు అని విశ్లేషకులు సైతం చెబుతూ ఉన్నారు. అయితే జిన్పింగ్ ఈ విధంగా హైయెస్ట్ అథారిటీని తొలగించడం వల్ల తైవాన్ను ఇప్పుడు చైనా ఆక్రమించుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో దీనిపై ఇది ప్రభావం చూపిస్తుందా అంటే ఖచ్చితంగా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. నిజానికి 2024 నాటికే చైనా కమ్యూనిస్ట్ పార్టీకి 100 ఏళ్ళు పూర్తవుతాయి. కాబట్టి అప్పటిలోపే తైవాన్ను తమ దేశంలో కలిపేసుకోవాలి అని కమ్యూనిస్ట్ పార్టీ భావించినా కూడా అది మళ్ళీ డిలే అవుతూనే వస్తుంది. ఎందుకంటే ఇటువంటి అవినీతి ఆరోపణలతో పాటు ఆర్మీలో ఏదో ఇన్స్టెబిలిటీ ఉంది అని జిన్పింగ్ గుర్తిస్తూ ఉన్నారు. ఈ సమయంలో యుద్ధంలో గనుక మనం దిగితే ఖచ్చితంగా
ఇది తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతుంది. అంతేకాకుండా ఆర్మీనే తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అనే విధంగా జిన్పింగ్ నమ్ముతున్నారు. కాబట్టి తైవాన్ విషయంలో చాలా వరకు డిలే చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే 2028 నాటికి చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. అప్పట్లోపు ఆ దేశాన్ని తమలో కలిపేసుకోవాలి అని జిన్పింగ్ భావిస్తున్నట్టు సమాచారం. దీన్ని బట్టి చూసుకున్నా కూడా ఆర్మీలో పెద్ద ఎత్తున అవకతవకలు లేదంటే అధికారులు తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండటం వల్ల మాత్రమే ఈ విధంగా ఆయన పదే పదే డిలే చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంతేకాకుండా చాలా మందిని జైలుకు పంపిస్తున్నారు అని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ ఆర్మీ వ్యవహారం భవిష్యత్తులో సద్దుమణుగుతుందా, లేకపోతే ఇది మరి కాస్త ఎక్కువై ఏకంగా జిన్పింగ్ అధికారానికే చేటు చేస్తుందా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.